లాస్ట్ ఇయర్ 12 త్రూ యాప్ లో 7 కే సీజ్ అయిపోయింది. క్వింటాలకి పర్మిషన్ ఓన్లీ 7 పెట్టింది. ఇప్పుడు మీకు తెలుసా ఇప్పుడు ఏమైందో అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు పత్తి మన దగ్గర ఎక్కువ కొనకుండా బయటికి వెళ్ళి తెప్పిస్తుంది, బయట దేశాలకు వెళ్ళి తెప్పిస్తాను. మీకు ఐడియా ఉందా? తెలుసుకోవాలి. అందుకే ఇలా చెప్తానికే వచ్చిన ఆదిలాబాద్ కూడా పోతున్నా, పోయి ఆడ కూడా కలుస్తాను. ఈ సోయాది పత్తిది ఇప్పించేదాకా ప్రభుత్వాన్ని లొల్లి పెట్టైనా సరే, గడబడి చేసినా సరే, రోడ్లు ఎక్కైనా సరే, ధర్నాలు చేసినా ఇప్పించే బాధ్యత. కేసీఆర్ సార్, ప్రశాంత్ రెడ్డి సార్ తెలుసు కదా, బాల్కొండ ఎమ్మెల్యే సాబ్, మాజీ మంత్రి అనిల్ అన్న, ఇక కోరుట్ల ఎమ్మెల్యే, తర్వాత అందరిని పంపించిండు. మమ్మల్ని వాడు జోగురామన్న కూడా ఆడున్నాడు. అందరం కలిసి మీకు ఆదిలాబాద్ రైతులకు ధైర్యం చెప్తానికి వచ్చినాం. ఇవాళ ధైర్యంగా ఉండుర్రి, ఏం కాదు. మళ్ళీ కేసీఆర్ సార్ని తెచ్చుకుందాం, మంచి చేసుకుందాం. మళ్ళీ రైతు బంధు గీతు బంధు అని జోరుగా చేసుకుందాం, బ్రహ్మాండంగా నడుపుకుందాం. కొద్దిగా అప్పటిదాకా ధైర్యంగా ఉండదు. ఈ విషయంలో కూడా కొట్లాడతాం. అందుకే సిసిఐ వాళ్ళని కూడా కలుస్తాం. మేము గడబడి చేయించి వాళ్ళని కొనిపించే బాధ్యత మా కన్నడ మీద నల్లాడతాం. మీరు గట్టిగుంటారు, ధైర్యంగా ఉండరు. ఆదిలాబాద్ ठीक है